అయితే నలుడు దమయంతి వివాహము జరిగిందట. అయితే అందరూ ఏమనుకున్నారట, ఒక మానవుడు కదా, నలుడు మానవుడు, ఒక మానవుణ్ణి ప్రేమించి ఆమె ఎవరిని చేసుకోనని పంతం బట్టి, ఇంతమంది వేరు రూపాల నలుని రూపంలో ఉన్నా కూడా నలుణ్ణి గుర్తుపట్టి చేసుకుందంటే ఆమె గొప్పది, నలుడు కూడా గొప్పవాడు. ఎందుకంటే తను ప్రేమించిన అమ్మాయిని గంధర్వులకు అప్పచెప్పుదాము, వాళ్ళు పెళ్లి చేసుకొని అని చెప్పి రాయబారం కూడా నడిపిండు మన కోసము. అందుకని చెప్పి నల్లదమయంతులు చాలా గొప్పవాళ్ళు అని చెప్పి అందరు ప్రశంసించి, వాళ్ళు పెళ్ళి విదర్భరాజు వీళ్ళందరూ వచ్చి మంచిగా పెళ్లి చేసేసి, ఈ నలుని వాళ్ళ తండ్రి కూడా రావాలి కదా, తండ్రి తరఫు వాళ్ళు కూడా వచ్చిండ్రు. వాళ్ళు వీళ్ళందరూ కలిసి మంచిగా వివాహం చేసిండ్రట. వీళ్ళు గంధర్వులు అక్కడి నుంచి విందు తినేసి అక్కడి నుంచి బయలుదేరిండట. వాళ్ళు పోతున్నారట. పోతుంటే మంచిగా సంతోషంగా పోతుండ్రే, మంచిగా మంచిగా పెళ్ళయింది, మంచిగా అయిపోయింది, అది అనుకుంటూ పోతుంటే వీళ్ళకు ఒక ఇద్దరు ఎదురైండట. ద్వాపర అయిన ద్వాపరుడు కలి ఎదురయ్యి, అగో ఎక్కడికి పోయినరు అని అడిగిండట. అంటే ఇట్లా మేము నలదమయంతి వివాహం చూసి వస్తున్నాము అనగానే, అగో వివాహం అవుడేంది, స్వయంవరానికి మాకు కూడా పిలుపు వచ్చింది, మేము స్వయంవరానికి పోతున్నామంటే, అయ్యో స్వయంవరం ఎక్కడిది, ఆమె నలుడిని ప్రేమించింది, నలుడిని వివాహం చేసుకున్నది, మేమంతా సంతోషించి భోజనం చేసుకొని వెళ్ళిపోతున్నామంటే అట్లెట్లా ఉంటుంది, ఇంతమందిని పిలిచి రాకముందే ఎట్లా పెళ్లి చేస్తారు, ఎట్లా వివాహం చేస్తారు. ఇప్పుడు మాకు కూడా వర్తమానం వచ్చింది, మేము పోయి అందరం పోయిన తర్వాత అక్కడ స్వయంవరం ఏర్పాటు చేసేది, తర్వాత ఆమె ఇష్టం ఉన్నోళ్ళని చేసుకుంటుంది, కానీ అందరు రాకముందే ఎట్లా పెళ్లి చేసిండని చెప్పేసి ఈ కలిను ద్వాపరుడు కొద్దిగా మంచోడే, కలి పురుషుడు అన్నట్టు. మానవుల లోపల చెడు అనేది కలి. కలికి బాగా కోపం వచ్చిందట. కోపం వచ్చి ఇక అందరూ నమస్కారం చేసి మీరు అటు పోండి మేము ఇటు పోతామని చెప్పేసి ఆయనతో వీళ్ళు ఏం చేసిండట, ఈ నలదమయంతున్న రాజ్యానికి వచ్చిండ్రు. ఈ కలి ద్వాపరుడు వచ్చిందట. ఇక ఇక్కడికి వచ్చిండ్రు, వీళ్ళ దగ్గరనే ఉంటున్నారు, ఈ పరిసర ప్రాంతాలలోనే ఉంటున్నారు, పోతలేరు. ఇక అయిందట్లకు ఏండ్లు గడిచిపోతుంది హాయిగా. వాళ్ళు ఇక్కడ తల్లిగారింట్లోనే ఆమె కొంతకాలం నలదమయంతులు దమయంతి వాళ్ళ ఇంట్లోనే ఉంచుకున్నారు. వాళ్ళు కొంతకాలం వీళ్ళింట్లోనే ఉంచుకున్నారు పెళ్ళైన తర్వాత. అయితే మంచిగా కొడుకు పుట్టిండు ఫస్ట్, తర్వాత బిడ్డ పుట్టింది, 10 సంవత్సరాలు గడిచిపోయింది. తర్వాత తన రాజ్యానికి తను తిరిగి భార్యను పిల్లల్ని తీసుకొని ఆయన నలుడు తన రాజ్యానికి పోయిండాడు. పోయిన తర్వాత ఈ కలి కూడా అక్కడికి ప్రవేశించాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నలుడు లొంగుతలేడు. కలి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ఏదన్నా చెడుగా ఉంటే ఆయన లోపలికి ప్రవేశించి ఆయనను నాశనం చేయాలి, నలుడిని నాశనం చేయాలని చెప్పి కలి ఉద్దేశం. ఏ రకంగా కూడా ఆయన అబద్ధం ఆడతలేడు, సత్యనిరతుడు, మంచి పరిపాలన, తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటాడు, భార్య పిల్లలను మంచిగా చూసుకుంటాడు, రాజ్య ప్రజలను మంచిగా చూసుకుంటాడు, ఆయన మంచిగా ఉంటాడు, పూజలు పునస్కారాలు అన్నీ ఏ విధంగా కూడా ఆయన లోపట చెడు లేదు. కలి ప్రవేశించే అసలు గడియే వస్తలేదట. ఈ కలికి అష్టొస్తున్నది, ఇంకెంతకాలం నేను వదిలేసిపోతే ఇట్లనే ఇక ఓంతి వీళ్ళు మంచిగా ఉండని చెప్పి నేను నా నా ప్రాంతానికి నేను పోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కిరిస్తారు కదా, గంధర్వులు ఏమంటారు, ఆ రోజు ఏమేమో మాట్లాడినావు, ఇట్లనే అట్లనే అన్నావు, ఇప్పుడు ఇట్లనే వచ్చినామని అంటారని చెప్పి ఏం చేసిండట, ఒక విచిత్రమైన జంతువులను ఈ నలుడు ఉన్న ప్రాంతంలో అడవిలో వదిలేసిండట. ఒక రకంగా అన్ని క్రూరమైన జంతువులు ప్రజల మీదకి వదిలేస్తుంటే వాళ్ళంతా భయపడి నలుడిని ఆశ్రయించిండట. నలుడు భార్యను తీసుకొని పోయి మంచిగా యుద్ధం చేసి వేట చేసి ఆ జంతువులను మొత్తం సంహరించిండట. అట్లా కూడా నలుడికి ఈ కలికి చిక్కలేదు నలుడు. ఇక కొంతకాలం గడిచిపోయింది, మంచిగానే ఉంది, అంత మంచిగానే ఉంది, పూజలు పునస్కారాలు అన్నీ బాగానే నడుస్తున్నాయి. ఒకరోజు ఏం చేసిండట ఈ నలుడు, బాత్రూమ్కి పోయి మూత్రానికి పోయి కాళ్ళు సరిగా కడుక్కోకుండా వచ్చిండట. మనం కూడా ఇప్పుడు ఏమంటాం, వెనక నుంచి తడవాలి కాళ్ళు అని అంటాం కదా, అట్లనే ఆయన కాళ్ళు కడుక్కున్నాడు కానీ కొద్దిగా ఎక్కడనో కొంచెం అంత తడవలేదట కాలు. అయిపోయి నలునికి ఆయన ఈ కలి పురుషుడు వచ్చి ప్రవేశించిండు లోపల, కడుపులకు జోరిండు. ఆయన జొర్రంగానే ఆయనతో వీళ్ళు కలి ఏం చేసిండట, కొందరికి సామంతులు ఉంటారు కదా, ఆ సామంతుల మనసులలోకి పోయి ఈ రాజుతోటి జూదం ఆడాలి, నలమహారాజుతోటి జూదం ఆడిపియాలి అని చెప్పి పుష్కరుడు అని ఒక అతను ఉండేట, సామంతులల్లో పుష్కరుడు అని ఒకడు ఉండేట. ఆ పుష్కరుడు తొలికొచ్చి, రాజా మనం
ఇది పలానా జూదం ఆడదాం,